వాట్ హ్యాపెన్ కళ్యాణి? మాట్లాడాని రమ్మన్నావు, మాట్లాడవే. మా ఇంట్లో మన ప్రేమను ఒప్పుకోవడం లేదు క్రిష్. సో వాట్? మనం లవ్ చేసుకుంటున్నాం, వాళ్ళతో పెనంటి, మనం పెళ్లి చేసుకుందాం. క్రిష్, దిస్ ఇస్ నాట్ అమెరికా, దిస్ ఇస్ ఇండియా. కళ్యాణి, మనసులకి దేశాలకి ముడి పెట్టకు. లవ్ ఎక్కడైనా లవే. కావాలంటే నీ కోసం నా బిజినెస్లని ఆస్తులని వదులుకొని ఇక్కడ ఉంటాను. మీ కల్చర్ని, క్లాసికల్ థియరీని స్టడీ చేయడానికే వచ్చింది. నాకు ఇండియా మీద ఇంట్రెస్ట్ తోటే ఇక్కడ నువ్వు పరిచయం అయ్యావు. ఇష్టపడ్డాం, మ్యారేజ్ చేసుకుంటే తప్పేంటి? క్రిష్, నీకు విషయం అర్థం కావడం లేదు. నాతో చెప్పకుండానే నాకు ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు. నేను వచ్చి మాట్లాడనా? యూజ్ ఉండదు క్రిష్. అమ్మకు నీ గురించి చెప్పాను, నా మాట వినడం లేదు. నాన్న కూడా స్ట్రైట్ గా రెస్పాండ్ అవ్వడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు క్రిష్. ఐ వాంట్ యూ కళ్యాణి. నువ్వు మిస్ అయితే నేను ఇక్కడ చేసిపోతాను. వాట్ ఆర్ యు టాకింగ్ క్రిష్? నేను మాత్రం నువ్వు లేకపోతే ఉంటానా? ఆలోచిద్దాం. ఇక తప్పదు అనుకుంటే స్వామి, జరిగిందేంటో నీకు తెలుసు. నీ సన్నిధానంలో జరిగిన నిజం అబద్ధం అవ్వకూడదు. మహాయాగం అయ్యేలోపు సత్యమేంటో అందరికీ తెలిసేలా చేయి. ఈ యాగంతో మా వంశాన్ని నిలబెట్టు. స్వామి, ఈ ముప్పు తప్పేలా చూడు. ఏ అవంతరాలు జరగకుండా చూడు. ఈ యాగాన్ని జరిగేలా చూడు. నీ మొక్కు తెచ్చుకుంటాం. మా వంశాన్ని కాపాడు. లేదు, గాలి కారిపోయినట్టుంది కదా. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. మహాయాగంలో కూర్చునబోయే ఈ దంపతులను ఆశీర్వదించు సావిత్రమ్మా. ఆశీర్వదించు సావిత్రమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘసు. దీర్ఘాయుష్మాన్ భవ. మీరిరువురూ ఈరోజు ఉపవాస దీక్ష చేసి రేపు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ఈ పట్టు వస్త్రాలు ధరించి జరగబోయే స్వామి కళ్యాణానికి సిద్ధం కండి. శుభం భూయాత్.
రే రంగా వెళ్ళి ప్రసాదం తీసుకురా. చెప్పేది నీకే రంగా, ముందెళ్ళు ప్రసాదం తీసుకురాపో, వెళ్ళు. రే రంగా ముందెళ్ళి ప్రసాదం తీసుకురారా, వెళ్ళు వెళ్ళురా. ప్రసాదం ప్రసాదం పెట్టు బాబు. పెట్టు బాబు. రే అక్కడ ఎంతసేపు ఉంటావురా, అందరికీ ప్రసాదం పెట్టు. రే రంగా తర్వాత మాట్లాడిస్తాన్రా, అందరికైతే పంచు. ప్రసాదం చాలా బాగుంది. మామ్ 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 ఏంటి? ప్లీజ్ మామ్, మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా మీరు లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకున్నారో చెప్పవా ప్లీజ్. డాడ్ ని ఫస్ట్ టైం ఎక్కడ చూసావో చెప్పు మామ్, చెప్పు మామ్ ప్లీజ్. గుడిలోనే శామ్. గుడిలోనా? అవును, నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. ఘల్లు ఘల్లు మంటూ మీరు పల్లె తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు, వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు, ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు.
ఐఎమ్ క్రిస్. నా పేరు కళ్యాణి. సముద్ర పద. రంగడు, ఒరే రంగడు, నిన్నేరా? ఏమైందిరా అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? సావిత్రమ్మ గారిని అందరినీ చూసావా? వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చావా? ఈ పనుల వల్ల నేను వాళ్ళని ఇంకా చూడలేదురా. ఉన్నారా, వెళ్ళిపోయారా? అయ్యో, వెళ్ళిపోయారా? సర్లే, రేపు వచ్చినప్పుడు చూస్తాలే. నాన్నా, ప్లీజ్ నాన్నా, నువ్వు కూడా కాదు అంటే నేను మనశ్శాంతిగా ఉండలేను. క్రిష్ చాలా మంచివాడు నాన్నా, నన్ను బాగా చూసుకుంటాడు. నా కోసం తన దేశాన్ని వదిలి ఇక్కడే ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు నాన్నా. ఎస్ అంకుల్, ప్లీజ్ యాక్సెప్ట్ మీ. ఎలా యాక్సెప్ట్ చేస్తారా? ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఈయన ఒకసారి మాటిచ్చారంటే తప్పే మనిషి కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీ దేశానికి పో. ప్లీజ్ అండి, మేం ప్రేమించుకున్నాం. మీరు చదువుకున్నవారే కదా, అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? ఆ? నువ్వే నా అర్ధాంగమని ఫిక్స్ అయిపోయాను. లవ్వు లేదు, గివ్వు లేదు. ఇక నీకు ఏదైనా నాతోనే. అది నువ్వు తెలుసుకో. అది జరగదు. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు నేను ప్రేమించిన వాడే. అదే జరుగుతుంది. ఏంటి వాగుతున్నావు? అది జరగదు. Hey, what are you doing? What are you doing? Hey, you shut up. ఏమనుకుంటున్నావు? ఇది నా పెళ్ళం. నాతోనే ఉండాలి, నాతోనే జీవితం సాగించాలి. ఆపండి మిమ్మల్నే. చూసారా మావయ్య, వీడి బుద్ధి చూపిస్తున్నాడు. మీ కూతురికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో కళ్యాణి మోసం చేయాలని చూడడమే కాకుండా మీ అల్లుడి మీదే చెయ్యెత్తుతున్నాడు. మావయ్య, ఏం చేస్తున్నారు మీరు? నాతో మీ కూతురికి ఎంగేజ్మెంట్ అయింది. ఇంకా పెళ్లి కాలేదు కదరా. మొదటిసారి ఇచ్చిన మాట తప్పాల్సి వస్తుందేమోనని కూతురి ఇష్టాన్ని కూడా పక్కన పెట్టాను. కానీ మొదటిసారి రంగారావు తప్పు చేశాడని తెలిసాక కూడా సరిదిద్దుకోకుండా ఎలా ఉంటాన్రా? నా కూతురి మీద చెయ్యి వేసినప్పుడే నువ్వెలాంటి వాడివో నాకు అర్థమైపోయింది.
ఇక నువ్వు నా కుటుంబంలో అడుగు పెట్టలేవు. పో. అదే కనుక నువ్వు ఫిక్స్ అయితే ఇక్కడ జరిగేది వేరు. రంగారావు, నాలో ఉన్న రాక్షసుని చూడాలనుకోకు. ఏం చేస్తావురా? చంపేస్తాను! చంపేస్తాను! బతకనివ్వను! I kill you! I will kill you! రంగారావు! కూతురిని ఇవ్వకుండా I will kill you! నీ కూతురుతో నాకు ఎంగేజ్మెంట్ చేసి వేరే వాడితో కట్టబెట్టాలని చూస్తావా? పారిపోమ్మా కళ్యాణి, పారిపోమ్మా. దాన్ని పట్టుకొని కాళ్ళు పడాయి. ఈ చక్రధరతోనే నువ్వు నిన్ను చంపంది వదలను. మాట ఇచ్చి తప్పుతావా రంగారావు? వచ్చిన పాటి కుటుంబానికి వారసు నవ్వాలనుకో. ఇప్పుడు ఏమైందిరా? నువ్వు ఆవిరైపోయావు. ఇప్పుడు చెప్పు రంగారావు, నీ కూతురికి పెళ్లి చేస్తానన్నావు కదా, చెయ్యి. చచ్చావుగా. ఇంగ్లీషోడు రంగారావు చంపేశాడు. ఇంగ్లీషోడు రంగారావు చంపేశాడు. అందరూ రండి, ఇంగ్లీషోడు రంగారావు చంపేశాడు. ప్లీజ్ అంకుల్. Uncle, get up. ఎవడు? రేయ్! రేయ్! ఆగరా! 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 రేయ్! కుర్ర కొంక! ఆగరా! ఆగు! ఏంట్రా? పారిపోతున్నావు ఏంట్రా? పారిపోతున్నావు ఏంటి? నేను చూశాను. ఏం చూసావు? నువ్వు తాతయ్యని చంపా. నేను అందరికీ చెప్తా. అందరికీ చెప్తావా? నేను తాతయ్యని చెప్పానని అందరికీ చెప్తావా? నిన్ను వద్దు 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 వద్దు. ఇప్పుడు చెప్పరా నిజం? ఎలా చెప్తావో నేను చూస్తాను. నీ జీవితంలో నిజం చెప్పలేవు.